గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. సో కార్ తీసుకోవాలంటే జోష్ ఎంత ఉండాలో ఇప్పటిదాకా సార్ చెప్పారు కదా, చెప్పిరా? విన్నవాళ్ళు ఎంతమంది? సో ఈ 2 minutes 3 minutes అయిపోయే వరకు మీకు ఎన్ని చప్పట్లు వస్తాయో, ఎంత ఎగ్జైట్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా నాకు వచ్చిన ఇన్కమ్ ఇక్కడ వచ్చిన కార్లు 100% వచ్చి తీరుతాయి. ఒకసారి గట్టిగా ఓ వేసుకోండి అందరికీ. నా పేరు వచ్చేసి పద్మా జగన్, మాది వచ్చేసి జగిత్యాల్. బిఫోర్ వెస్ట్రీస్ నేను టైలరింగ్ చేసిన, ఒక 20 years టైలరింగ్ చేసిన, సారీ సెంటర్ నడిపించిన. సో ఏమొస్తుంది అక్కడ, రోజు పని చేస్తేనే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు రాకపోతుండే. సో నెలకు ఎంత కష్టపడ్డా కూడా 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే సంపాదించేదాన్ని. సో అలాంటి నాకు ఇప్పుడు మీకైతే ఎట్లా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఎలా అవకాశం వచ్చిందో నాకు కూడా వెస్ట్రీజ్ అవకాశం వచ్చింది. మీటింగ్కి వచ్చిన ఇంటి దగ్గర ఉండి చాలా మంది ప్రపంచాన్ని చుట్టేస్తారు. చూసినా నేను వెస్ట్రీజ్ అంటే గూగుల్లో చూసినా, యూట్యూబ్లో చూసినా నాకు తెలుసు అని అనుకుంటారు. ఎస్ఆర్నో. సో అలా కాకుండా నా కాలు కదిలితే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, అవునా కదా? నేను కూడా మీటింగ్కి వచ్చినా, చూసినా, విన్నా, నాకు అర్థమైన తర్వాత వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, చెప్తే డబ్బులు వస్తాయి. ఎంతమంది చెప్తున్నారు ఇప్పుడు? ఎంతమంది వాడుకుంటున్నారు? వాడుకున్న వాళ్ళే చెప్తారు, చెప్పిన వాళ్ళే వాడుకుంటారు. రైట్. సో అర్థమైన తర్వాత ఇంకేముంది, ఆధార్ ఇచ్చేసిన, ఐడి తీసుకున్నా. ఫస్ట్ నాకు ఐడి ఇచ్చిన నా మేడంకి థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ బిజినెస్ అంటే మీటింగ్స్ అంటే ఏంటని తెలియజేసిన నాకు రాజశేఖర్ సార్ అండ్ మై గ్రేట్ అప్లయన్స్ రాజశేఖర్ సార్ అండ్ రమేష్ సార్ అండ్ లీలావణ మేడం, కిరణ్ సార్ అండ్ ఆల్ అప్లయన్స్ కి థ్యాంక్ యూ. ఎందుకంటే ఎప్పటికీ ఈ జన్మలో రుణపడి ఉంటాను. సో ఇక్కడ నేను ఎంత కష్టపడ్డా కూడా 10 నుంచి 15,000 కంటే ఎక్కువ సంపాదించకపోయేదాన్ని. ఎప్పుడు అంటే వెస్ట్రీజ్కి ముందు. సో ఎగ్జాక్ట్లీ 5 సంవత్సరాలు అవుతుంది ఇళ్ళకి వచ్చి. బట్ ఒక 4 సంవత్సరాల నుంచి కష్టపడి గట్టిగా వర్క్ చేస్తున్నా మీకులాగే. ఎట్లా? ఇష్టంతో పిచ్చిగా పైన వెస్ట్రీజ్ చేసి లోపల వీళ్ళకి చెప్పడమా, వాళ్ళకి చెప్పడమా, వీళ్ళు వింటుండ్రు, నాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలనిపిస్తలేదు, ఇలా కాదు, మనసా వాచా కర్మణ. సో చాలా ఇష్టంతో బిజినెస్ చేస్తున్నా. ఇప్పుడు వాడుకుంటే నాకు ఫస్ట్ ఎంత వచ్చిందంటే 282 రూపాయలు వచ్చినాయి. గుడ్ మార్నింగ్. 282 రూపాయలు వచ్చినాయి వాడుకుంటే. ఇదే ప్రొడక్ట్ నచ్చి మెచ్చి ఇందులో 3 తరాల ఇన్కమ్ ఉంది. నేను లేకుండా కూడా ఇక్కడ ఇన్కమ్ తీసుకోవాలంటే సో బెస్ట్ ఆపర్చునిటీ వెస్ట్రీజ్. రూపాయి కట్టేది లేదు, రూపాయి కట్టించేది లేదు. కడుతున్నారు ఎవరైనా? డబ్బులు ఎంతమంది కడుతున్నారు వెస్ట్రీజ్లో? కట్టలేదా? ఎవరో హ్యాండ్ రైజ్ వెనకాల ఏమైనా చేతులు అయిపోయారు, డబ్బులు కట్టి రైట్ ఎవరైనా? నో, పట్టే లేపినట్టు అలవాట్ల పొరపాటు లాగా. రైట్ అండి. సో ఇక్కడ నచ్చిందే నేను నలుగురికి చెప్తూ వస్తున్నాను. సో ఎప్పుడైతే చెప్తున్నానో చెప్పే క్రమంలో కొత్త వాళ్ళకి రియాక్షన్స్ వస్తున్నాయి. ఎవరు వినరు. స్టార్టింగ్ కూడా వినరు, ఇప్పుడు కూడా వినే వాళ్ళు కూడా ఉండరు కొంతమంది. సో వినకున్నా ఎవరుండాలి? డ్రీమ్ ఎవరికి? నాకు కావాలి, 1,00,000 కావాలి, కారు కావాలి, మంచి ఇన్కమ్ కావాలి. కాబట్టి ఎవరు వచ్చినా, ఎవరు రాకున్నా, ఎవరు విన్నా, ఎవరు వినకున్నా చేస్తూ నేర్చుకుంటూ, సిస్టమ్ అంటే నేర్చుకుంటూ వస్తున్నాను. కాబట్టి సో డైరెక్టర్గా అప్పుడు 8 months అయింది, 10,000 పీవీ చేయాలి. డైరెక్టర్ 8,000 ఇన్కమ్ తీసుకున్నా. అప్పటిదాకా మా హస్బెండ్ సపోర్ట్ చేయలేదు. ఎంతమంది లేడీస్కి హస్బెండ్ సపోర్ట్ చేస్తలేరు? హ్యాండిల్ చేయండి మంచిగా. లోపల పెట్టుకుంటే ఏమొస్తుంది కదా, హ్యాండిల్ చేసిన రైట్. సో మీరు నిలబడండి, మీరు డబ్బులు తీసుకోండి, మీ హస్బెండ్ మీకు వెనకాల వస్తారు. నాకు అప్పుడు సపోర్ట్ చేయలేదు, మెల్లగా వచ్చిండ్రు. సో నెక్స్ట్ 10,000, 50,000, 70,000, 1 lakh, 150, 2 lakh, ఇప్పుడు 2,82,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నా. అదే యూసీగా సారీ ఇన్కమ్ 282, హైయెస్ట్ ఇన్కమ్ 2,82,000 ప్లస్ తీసుకున్నా. దీనికి అంతటికి కారణం ఈ రోజు నేను ఉన్నానా లేదా కాదు. ఈ రోజు ఎవరైనా వస్తున్నారా లేరా, తక్కువ ఇన్కమ్ వచ్చిందా, తక్కువ టీం ఉందా, ఎవరైనా వింటలేరా, వినరు, అట్లనే ఉంటాయి. అయినా ఇక్కడనే కూర్చోండి. ఒక 2 విషయాలు చెప్తారు. 2 విషయాలు. హాస్టల్కి ఎప్పుడు వెళ్తాం చెప్పాలి. ఎవరు వెళ్తలేరు, చాలా అదృష్టవంతులు ఉన్నట్టున్నారు. ఎవరు వెళ్ళట్లేదంట. ఎవరు వెళ్తలేరు హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తారు? సిక్కైనాక వెళ్తారు. సో దేవుడి గుడికి ఎందుకు వెళ్తారు? కష్టాలు ఉన్నప్పుడు వెళ్తారు, మనసు బాగాలేనప్పుడు వెళ్తారు. ఇక్కడ కార్ రావాలన్నా, 1,00,000 రావాలన్నా కూడా మీ మైండ్ కూడా
మైండ్ కూడా బండికి రిపేర్ వస్తే ఎక్కడికి వెళ్తారు లాస్ట్ వెహికల్ ఎక్కడికి మనకు కూడా బిజినెస్ లో అప్పుడప్పుడు రిపేర్స్ వస్తాయి. ఏం రిపేర్స్ వస్తాయి అంటే కొత్తగా వచ్చినప్పుడు రిజెక్షన్స్ వచ్చినప్పుడు సిల్వర్ అయినాక ఎల్ఓబి రాకుంటే సైడ్ పీవీలు అయినప్పుడు టీవీ రానప్పుడు ఎవరు వినప్పుడు రిపేర్ వస్తుంది. రిపేర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ట్రైనింగ్స్ మీటింగ్స్ ఎక్కడున్నా పిలిచినా పిలవకపోయినా పేరెంట్ మా పిల్ల పిలవడానికి అవునా ఎస్ అన్నా పిలిచిన పిలవకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈ ఇన్కమ్ ఈ కార్ మీ సొంతం మీ డ్రీమ్ కట్టిన అయితే మీరు ఇక్కడ నిలబడండి. సో ట్రైనింగ్ కి అప్ అండ్ డౌన్ సహకారం లేకుండా మీరు రావాలి. థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ది బెస్ట్. సూపర్ సూపర్ క్లాస్ ఇవ్వండి. ఈ బిజినెస్ ద్వారా మిమ్మల్ని చూసి భయపడిపోయింది నేనంతా అక్కడేదో ఇక్కడేదో రైట్. సో ఈ బిజినెస్ ద్వారా థాయిలాండ్కి వెళ్ళొచ్చిన ఫస్ట్ ఒక్కదాన్ని, నెక్స్ట్ దుబాయ్కి వెళ్ళొచ్చిన మా హస్బెండ్ నేను. ఆయన కార్ సంగతి ఇప్పుడే చెప్పిన కదా. 10 లక్షల ఇన్కమ్ కొట్టాలి, విఎంసీఎం నెంబర్ కావాలి, ఢిల్లీలో ఉమెన్స్ డే రోజు అక్కడ సర్టిఫికెట్ తీసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం.